చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు సూత్రధారులను పోలీసులు విచారణ జరిపి అరెస్టు చేసి రిమాండ్కు పంపాలంటూ డిమాండ్ చేశారు. మాదిగ సంఘాల జేఏసీ వైస్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారిని పోలీసులు కస్టడీలోనికి తీసుకుని విచారణ జరిపి హత్యకు సూత్రప్రాయం ఉన్నట్లయితే ఆయనను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలన్నారు. పత్తికొండ పట్టణం నందు మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించటమైనది. ఇటీవల 27వ తేదీ 4వ నెల 2025 సంవత్సరంలో గుంటకల్లు నుండి చిప్పగిరి గ్రామానికి తన వాహనంలో చిప్పగిరి లక్ష్మణ గారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో గుమ్మనూరు జయరాములు గుంటకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు నారాయణ గారు సుపారీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆలూరుకున్నందుకు వారి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారుతాడని చెప్పి వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి ప్రజల్లో తిరగకూడదు, అభివృద్ధి చెందకూడదు, అట్టడుగునే ఉండాలి, వాళ్ళ అభివృద్ధి చెబితే అన్ని రకాలుగా మాకు అడ్డమైపోతారని చెప్పి ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా కుట్ర పన్ని గుంటకల్లు ఎమ్మెల్యే జయరాం గారు తన తమ్ముడు ద్వారా సుపారీ ఇచ్చి టిప్పర్తో గుద్దించి వేట కొడవలతో నరికి చిప్పగిరి లక్ష్మీనారాయణను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన నిందితులను పోలీసులు విచారణ చేపట్టి 10 మందిని అరెస్ట్ చేశారు. 10 మందిని అరెస్టుతో పాటు హత్యకు సూత్రధారుడైనటువంటి గుంటకల్లు ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో పంపారు. పోలీసులు మేము అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. అయితే మాకు గుమ్మనూరు జయరాం పాత్ర చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపించాడని చెప్పి అనుమానం ఉంది. పోలీసులు ఇంకా నిష్పక్షపాతమైన విచారణ జరిపి గుమ్మనూరు జయరాంను కూడా ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి అతన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మా మాదిగ సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే మా లక్ష్యమని చెప్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని మాటలు నమ్మి మేమందరం ఏకపక్షంగా ఓట్లేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటే మాకు గౌరవం ఉంది. ఈరోజు ఆ గౌరవంతో భాగంగానే ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని, మాదిగ కులానికి చెందిన వ్యక్తిని, ఎంఆర్పీఎస్ రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తిని నిర్దాక్షిణంగా పట్టపగలు 2:15 గంటలప్పుడు సుపారీలు ఇచ్చి ఎమ్మెల్యేలే హత్యలు చేస్తూ ఉంటే మాదిగలు గ్రామాల్లో బతకాలనా, గ్రామాల్లో వెళ్ళాలనా, చీకటి కాలంలో ఉన్నామా? ఈ ఆధునిక యుగంలో అంటరాంతరం పెట్టేపోయి నాట్యం ఆడుతూ ఉంది. దళితులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకంగాలు పెట్టేపోయి నాట్యం ఆడుతూ ఉన్నాయి. వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరంటే మాకు గౌరవం ఉంది. మేమంతా మా అభివృద్ధి, మా సంక్షేమం, మా సాధికారత మీరు చేస్తారనే మీకు ఓట్లేసాం. మీకు ఇంకా కూడా నమ్మకంగానే ఉంటాం. అయితే మా వ్యక్తిని చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేయించిన సూత్రధారులను పోలీసుల ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. ఎమ్మెల్యే గారిని, టీడీపీ పార్టీ నుండి జయరాం గారిని సస్పెండ్ చేయండి. జయరాం గారిని రాయలసీమ ప్రాంతంలో లేకుండా బహిష్కరించండి. దళితులను గుమ్మనూరు జయరాం గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచే పెద్దగోని గ్రామంలో బీనిగేరి గ్రామంలో నిత్యం మాదిగలు దళితుల లక్ష్యంగా దాడులు చేయించాడు. అతను మంత్రిగా ఉన్న సందర్భంలో ఆ గుమ్మనూరు గ్రామంలో కళ్ళు పెంటలు పెట్టి, పేకాటలు పెట్టి, క్లబ్బులు నడిపించి వ్యభిచారాలు కూడా నడిపించినారని చెప్పి ప్రజల్లో అనుమానాలు రేపిస్తా ఉన్నాయి. పోలీసులు అతను జరుపుతున్నటువంటి వ్యవహారాలకు అడ్డంకిపోతే తన తమ్ముడైనటువంటి నారాయణ పోలీసుల ముందే దాడులు చేశారని చెప్పి పత్రికల్లో చదివాం. తక్షణమే గుమ్మనూరు జయరాం ఆగడాల్ని ప్రభుత్వం కట్టడి చేయాలి. పోలీసులు చిప్పగిరి లక్ష్మణ హత్యకు సూత్రధారులను నిష్పక్షపాతంగా విచారణ జరిపి గుమ్మనూరు జయరాం కూడా విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్తో ఈరోజు మా మాదిగ సంఘాలు ఐకమత్యంతో జేఏసీగా ఏర్పడి పత్తికొండ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నుండి 4 స్తంభాల దాకా ధర్నా చేపట్టి ఈరోజు ఆర్టీఓ కార్యాలయం ఎదురుకుండా నిరసన తెలుపుతా ఉన్నాం. పోలీసులు అంటే మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ సూత్రధారులు లక్ష్మీనారాయణ హత్య చేసిన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేసి ఎమ్మెల్యే గారి పాత్ర తప్పకుండా ఉంది అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం.
పోలీసులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంని ప్రాసిక్యూట్ చేసి తక్షణమే అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు హత్యకు గురై దాదాపు 20 రోజులు అవుతున్నా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ భద్రత కానీ ఏర్పాటు చేయాల్సింది పోయి ఇంతవరకు అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఏమైతే నష్టం జరిగిందో ఆ కుటుంబానికి ఏదైతే భద్రం కావాలో ఆ భద్రం కానీ నష్టం కానీ మరి విచారణ చేపట్టి రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి రెఫర్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ అధికారులు సోషల్ వెల్ఫేర్ అధికారులు ఆఫీసులు కూర్చోవడం దళితులను అవమానించడం అవుతుంది, దళితులను అణిచివేయడం అవుతుంది. దళితులంటే మరి ఈ సమాజంలో ఉండకూడదనే విధంగా అధికారులు రెవెన్యూ అంటూ సోషల్ వెల్ఫేర్ అధికారులు కూడా కుట్రపూరితమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. తక్షణమే చిప్పగిరి తహసీల్దార్ గారు మరి చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబాన్ని సందర్శించాలి. వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. వాళ్లకు చట్టం ప్రకారం రావాల్సిన 5 ఎకరం భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, 8,25,000 ఇంట్లో ఒక ఉద్యోగం ఏదైతే రావాలో అవన్నిటిని తక్షణమే అమలు చేసి ఆ కుటుంబానికి న్యాయం ఉండాలని చెప్పి అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులకు మేము ఒకటే తెలుపుతూ ఉన్నాం, నిష్పక్షపాతమైన విచారణ చేయండి. గుమ్మనూరు జయరాం పాత్ర చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యలో ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. గుమ్మనూరు జయరాంని విచారించి అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం.